నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. మోషే ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలోనిది. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే ఆయన వారిని శత్రువుల మీద గెలిపించి వారికి విస్తారమైన సరిహద్దులను ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలలో అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన వాగ్దానానికి ఈ వాగ్దానం కొనసాగింపుగా ఉంది. కనాను దేశం కేవలం ఒక భౌతికమైన భూమి మాత్రమే కాదు, అది దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు ఇచ్చిన విశ్రాంతి, స్వాతంత్రం మరియు ఆశీర్వాదములకు గుర్తుగా ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మోషేకు ఇచ్చిన వాగ్దానమును మరలా యెహోషువకు కూడా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు స్వాధీనం చేసుకోవడానికి మనం దేవుని ఎడల ఉంచే విశ్వాసం ద్వారానే సాధ్యం. భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాక ఆత్మీయ సరిహద్దులు విస్తరింప చేసుకొనుటకు ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ మనలను మనం సత్యమై ఉన్న వాక్యమందు స్థిరంగా నిలిచి ప్రతిష్ఠ చేసుకుని జీవించాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు కనాను దేశం గూర్చి వాగ్దానం చేసిన ఇశ్రాయేలీయులు పోరాడి దానిని స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. అలాగే క్రైస్తవులంగా మనం కూడా ఆత్మీయంగా ప్రార్థన యందును విశ్వాసంలోనూ దేవుని దృష్టికి పవిత్రంగా జీవించే వారంగా ఉంటే దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము స్వాధీనపరుచుకొనగలం. దానికి ప్రతి విశ్వాసిలో ఉండవలసింది దేవుడు కోరుకుంటుంది మనలో స్థిరమైన విశ్వాసం, ఆయనకు అన్ని విషయాలలో లోబడి ఉండడం. ఆమేన్.